కానీ అరే ఇంత కష్టపడి కన్నీరు కాచి రేయింబగళ్ళు భార్యాభర్త పిల్లలు వదిలిపెట్టి పాస్టర్ గారితో పాటు జర్నీ చేస్తున్న మమ్మల్ని ఇంతలో తుంచేశాడు అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి అర్థమైంది, ఆసాబుకు అర్థం కాల. మొదట ఉపవాసాలు ఉండటం వ్యర్థం అనుకున్నాడు, ప్రార్థన చేయటం వ్యర్థం అనుకున్నాడు, నీతిగా ఉండటం వ్యర్థం అనుకున్నాడు. భక్తిని చూసినప్పుడు ఈయనకి ఆయాసం కలిగింది. ఇంత భక్త, ఇంత ప్రార్థన, ఇంత విశ్వాసమా, ఇంత నీత ఎందుకో? భక్తిహీనులకు యాతనలు లేవు, వాళ్ళకి ప్రయాస లేదు, వాళ్ళకి చింత లేదు, వాళ్ళకి ఇబ్బందులు లేవు. మాకైతే అన్ని కండిషన్సే. దేవుడు అన్నాడు, ఆసాబు రైట్ రండి. దేవుడు తీసుకెళ్ళి కొంచెం దేవుని ఆలయంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఎక్కడున్నావో తెలుసా? నర్ర చేతులు ఉన్నావు. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? కాలు జారు చోటునున్నారు. వాళ్లకు మరణం హఠాత్తుగా వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు అపాయాలు వస్తాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏం సంభవించినో తెలియదు. నీవైతే నా అరచేతిలో